మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఎందుకు ఎత్తుకున్నానంటే కింద మ్యాటర్ కోసం ఎత్తుకున్నా. ఈ మ్యాటర్కి కింద వచ్చేకి అసలు కనెక్షన్ మామూలుగా అయితే ఉండదు. ఈ టాపిక్ వేరు, పై టాపిక్ వేరు అనిపిస్తుంది మనకి, కానీ చాలా కనెక్షన్ ఉంది. కిందకి వెళ్దామా మరి? చూడండి, ఇప్పుడు ఏంటి అమాంతంగా ఎక్కడికి వెళ్ళిపోయినా వివాహం గురించి మాట్లాడుతున్నా. చూడండి, అసలు పైన మాట్లాడిన కొనసాగింపు ఏమని పెట్టవచ్చుగా, వెంటనే మాట్లాడుతున్నాడు. వివాహ విషయంలో తగు జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు ఇస్తున్నాడు. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞను పొందలేదు, కానీ నమ్మకమైన వాడన ఇనుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యం చెప్పుచున్నాను. నేను ఎలాగున్నానో, ఏ స్థానంలో ఉన్నానో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో దాన్ని బట్టి మాట్లాడుతున్నా. అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని బట్టి మాట్లాడుతున్నా. ప్రభు నాకు ఆజ్ఞ ఇచ్చింది, నేను మాట్లాడలే, ప్రభు ఆజ్ఞ కాదు ఇది. కానీ నేను అనుభవిస్తున్న అనుభవాన్ని బట్టి, నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్ని బట్టి, నేను ఏ స్థితిలో ఉండి పిలువబడ్డానో ఆ స్థానంలోనూ కాపాడుకుంటూ ఉంటున్న విధానాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నా. కొంచెం మళ్ళీ పైకి వెళ్దాం, అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించి ఇంకో మాట. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఇనుటకు మేలని తలంచున్నాను. ముందుకెలా, భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక నుండిటివా, భార్య లేక విడిగా ఉంటివా, వివాహము కోరవద్దు. అయినను పెండ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసి కొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. ఈ మ్యాటర్ అంతా చెప్తున్నానండి. పై వచనానికి దీనికి మనకు నిజం చెప్పాలనే సంబంధం ఏమైనా ఉందంటారా అనిపిస్తుంది. సరే, దీని గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. కొన్నదెవరు? దాసులు అవ్వద్దనేది ఎవరు చెప్తున్నాడు? మిమ్మల్ని. ఎవరు దాసులు కావద్దంటున్నాడు? మనుషులకు. కొన్నవాడేమో దేవుడు, భూమి మీద ఉన్నదేమో మనుషులు, మధ్యలో నువ్వు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండమంట. చూడండి, కొంతమంది పెద్దోళ్ళు, అర్థమవుతుందా? అట్లాగా జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకని? మనుషులందరూ ఒక రూట్లో ఉన్నారు, దేవుని రూట్ వేరు. దేవుని లక్షణాలన్నీ ఒక రకంగా ఉంటాయి, మనుషుల లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవుని బుద్ధులు వేరుగా ఉంటాయి, మనుషుల బుద్ధులు వేరుగా ఉంటాయి. కాబట్టి నువ్వు బ్యాలెన్స్ అవ్వకపోతే, కరెక్ట్గా ట్యూన్ చేసుకోకపోతే నా విషయంలో చాలా డేంజర్లో పడతాం. ఆ డేంజరస్ పాయింట్ ఏంటంటే గమనించండి, వివాహ పరిస్థితి. వివాహం డేంజర్ అండి అనబాకండి. అప్పుడు కంగారు అమ్మ ఉద్దుగే బాకండి. అప్పుడు ప్రసంగం అది చెప్పుకుంటూ కిందకు వస్తున్నాడన్నమాట. విలువ బట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి నా హ్యాండ్ ఓవర్లో ఉంటూ వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి. కొన్నవాడు కదా హక్కుదారుడు మన మీద. కొన్నవాడు అన్ని హక్కులు ఉంటాయి మనకి, అంతేనంటారా? ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒకటి అనుకుందాం, ఏదన్నా ఒక గుర్రమో, లేకపోతే ఒక పశువో, లేకపోతే ఈ మధ్య కుక్క పిల్లని కొంటున్నారు లక్షలు పెట్టి. అంత లక్షణంగా ఉంది, అర్థం కాదు నాకు. సరే, వాళ్ళకు ఉంది, కొనుక్కుంటాను, తప్పు అంటలే పాపం అంటలేదు లేండి. ఎందుకంటే అడుక్కునేవాడికి తిండి పెట్టరు, కానీ కుక్క మాత్రం లక్షలు ఖర్చు పెడతారు వీళ్ళు. కొన్న తర్వాత ఆ పశువులు కానీ లేకపోతే అది కానీ ఎవరి హ్యాండ్ఓవర్లో ఉండాలి? కొన్నవాడి హ్యాండ్ఓవర్లో ఉండాలి. అందుకే దేవుడు ఎంత మంచి మాట ఉపయోగించాడో, నేను కొనుక్కున్నా. ఇదివరకు ఒక బానిస అయిపోయావు నువ్వు, ఒక బానిసలు అయిపోయావు ఇదివరకు. ఆ బానిసత్వం నుంచి నేను కొనుక్కుని విడిపించి స్వేచ్ఛనిస్తున్నా, సంతోషం ఇస్తున్నా, నెమ్మదినిస్తున్నా, ప్రేమ పంచుతున్నా.
ఎలా వచ్చినట్టు కనుక నీ పాపము కొరకు ప్రాణం పెట్టాను కాబట్టి పాపం పోయి ఇవి వచ్చి పడ్డాయి నీకు. అంతకుముందు భయం ఉంది, ఆందోళన ఉంది, చికాకులు, కోపాలు, పాపాలు, తాపాలు, ఉద్రేకాలు, ఈర్ష్యలు, క్రోధాలు ఇవన్నీ కూడా చెత్తంతా మీదేసుకున్నావు. వాటన్నిటికి విరుడేంటి? యేసు రక్తం. యేసు కలవరలో కాచిన రక్తం వల్ల విముక్తి పొందుకున్నావు. ఎక్కడి నుంచి? ఏవైతే నిన్ను పాడు చేసినవి లక్షణాలు, అవలక్షణాలు, ఏవైతే నిన్ను కంపు చేసేసిన బ్రతుకంత కూడా అక్కడి నుంచి ఇంపైన జీవితం కోసం ఆయన తీసుకొచ్చడం కోసం రక్తం గాచి ప్రాణం పెట్టాడు. దేవుని గణపరచండి. అలాగ కొనుక్కున్నాడు ఆయన. ప్రాణం పెట్టుకున్నవాడు, గమనించండి, ప్రాణానికి మించిన విలువ ఇంకెక్కడ ఉంది? ఇంకా అంత విలువైన దాని వల్ల రాత్రి మాట్లాడుకున్న శనివారం సిద్ధపాటు కొడుకులు. ప్రాణమే దేవుడు పెట్టాడంటే నీ కొరకు నువ్వు ఎంత విలువైన దానవో అర్థం చేసుకో. ఇప్పుడు పురుషులారా మీరు ఎంత విలువైన వారు అర్థం చేసుకోండి. దేవుని చేతిలో పడిన తర్వాత మన విలువ పెరిగింది, మన విలువైన వారంగా అయిపోయాం. లోకం ఒకవేళ వెర్రి వాళ్ళు చూడొచ్చు, విలువ తక్కువ చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారు మనిషి దేవుడు మాట్లాడుకుంటున్నాడు మనతో. దేవుని కనపడండి ఒకసారి. అందుగురించే నా హ్యాండ్ ఓవర్లో ఉంటూ వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి తప్ప మీరు వాళ్ళకి దాసులు కావద్దు. నాకు దాసులు అవ్వాలి. నా బిడలు మీరు నాకు లోపడాలి, నా మాట వినాలి. నేను పెంచేవాడిని నేనే, ఇచ్చినవాడిని నేనే, అన్నీ ఇచ్చి పరలోకం తీసుకెళ్ళేవాడిని కూడా నేనే. నాకు మించిన వాళ్ళు ప్రపంచంలో ఇంకొక లేరు. వాళ్ళు నా బిడ్డలే, కానీ నాకు దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది, దారి తప్పించే అవకాశం ఉంది. వాళ్ళతో ఉండండి కానీ వాళ్ళకు దాసులు కాబాకండి. అమ్మ మంచిదే, కానీ ఆత్మీయ జ్ఞానం ఉన్న అమ్మ అయితే కనుక వినండి మాట. ఆ జ్ఞానం లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తారు, మీరు వాళ్ళని దాసులు అయిపోబాకండి. మీకు ఎలా పనిచేస్తుందంటే అమ్మ కంద కదా అని మాట వినకపోతే ఎలాగండి అంటారు. ఎలా చెప్పింది, ఏం చెప్పిందామా? సినిమా చూడొద్దనుకోండి, మానేయండి. అర్థమవుతుంది మీకు? ఆచారాలు ఉందనుకోండి, అయ్యో కొంచెం మమ్మీ ఇంకా నీకు దేవుని జ్ఞానం తెలియదమ్మా, అలాంటి ఆచారాలు మాకు అవసరం లేదమ్మా, వేస్ట్ ఖర్చులమ్మా అని చెప్పాలి. మీరు అన్నారనుకోండి, మీరు దాసులైనట్లు లెక్క. దాసులుగా ఉండకూడదు మనం. ఎందుకంటే దేవుని యొక్క కృపలో అద్భుతమైన స్వేచ్ఛా జీవులు మనం. ఇప్పటి వరకు సాతాను గడ కట్ట వాళ్ళకంటే ఘోరంగా ఉన్నాం మనం. ఎవరు బానిస ఇప్పుడు వరకు? సాతాను బానిస బతుకు నుంచి మనం బయట లాక్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దాసులు అయిపోతా అంటారండి మీరు. వాళ్ళని ఆడించేవాడు, వాళ్ళని ప్రేమించేవాడు ఉన్నాడు సాతాను గడు. ఆడమన్నట్టు ఆడతారు వాళ్ళు, పాడమన్నట్టు పాడతారు వాళ్ళు. అలా కాదు మనం ఇప్పుడు దేవుని కౌంటర్ వచ్చి మనం. అందుచేత ఏమంటాడు కానీ ముందుకెళ్ళాం కొంచెంగా. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవుని నామమున స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థం అవుద్ది భాష, ఈ వాక్యం మీకు అర్థం. వివాహం కాకుండా పిలవబడ్డావా? ఏమన్నాడు అక్కడ? కోరొద్దు అంటున్నాడు. అంటే ఆజ్ఞ కాదు అది, మళ్ళా ఆజ్ఞ కాదు, మళ్ళీ చెప్పిందే చెప్పేశాను. పౌలు గారు ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా. నా తాత్పర్యం చెబుతున్నా అంటున్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞ కదండి. ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా అనిపించింది ఏంటంటే కనుక సూపర్గా ఉందిగా లైఫ్, ఇది చాలా బాగుందిగా. అదేం బాగుంటామండి, కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు, రంపాలతో కోసేస్తున్నారు అపోస్తులందరూ కూడా. అదే బాగుందంటారండి మీరు? ఎస్, అదే అర్థం కాలే వీళ్ళకి, ప్రపంచానికి అర్థం కాదు అదే. అందుకే మనం స్పెషల్ అంటున్నా. మన స్పెషాలిటీ ప్రపంచం అర్థం కాంది, అర్థం చేసుకోవడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వేరు. చూద్దాం ముందు. కన్యకల విషయమై ఆజ్ఞ బట్టి ఒక్కసారి ఆగండి. ఇప్పుడు ఇబ్బంది ఏంటి? ఆగుదాం ఒకసారి. అందరూ వినండి. వివాహం కావాల్సిన వాళ్ళు, వివాహం అయిన వాళ్ళు, బిడ్డలు కన్నా వాళ్ళు, పురుషులు అందరూ కావాలి వాక్యం. ఎప్పటి ఏమందరా ఎప్పటి ఇబ్బందిని బట్టి. ఏంటి ఇబ్బంది? వివాహం అయిన వాళ్ళు నాకు ఏ ఇబ్బంది లేదని వాళ్ళు చేయొద్దండి. పర్లే ఎత్తండి అమ్మాయి, రేపు మీ ఇంట్లో ఉంటాను నేను కూడా. మా కౌన్సిలింగ్ ఇద్దరు కానీ మా ఇద్దరికి, మా భార్య భర్తలకి
వివాహం చేస్తున్న టైంలో నిజంగా చెప్పాలంటే 1 సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు చేయమన్నాను పాస్టర్ గారు. భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్యను. ఎవరెత్తలా. నెలకి ఎవరెత్తలా. వారానికి వచ్చేవాడు. వారానికి 1 వారంలో ఇద్దరు అన్యోన్యంగా చక్కగా ఏ చీకులాటలు పీకులాటలు లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళు చేయటం ఎవరెత్తట్లా. ఏంటండి, పెళ్ళైన 30 ఏళ్ళు ఎవరైనా ఎత్తారు. ఆ 30 ఏళ్ళు 1 వారం కూడా ఒకరోజు అన్నాడంట. ఒకరోజు దేవుని వాక్యానుసారంగా ఆనందంగా ఎంజాయ్గా ఉన్న వాళ్ళు ఎవరన్నాడు. బాకీవేనండి. ఆ రోజు పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రసంగం చేస్తున్నాడు. సహజంగా పెళ్ళి అయిన తర్వాత ప్రసంగం చేయాలండి. చాలామంది కూడా తెలియక ముందే ప్రసంగం చేసేస్తారు. పెళ్ళి అయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతాం. ఎందుకని అక్కడ వివాహం అయిపోయింది ఆ జంటకి. అప్పుడు లాస్ట్లో ప్రసంగం చేయాలి. మీరేం చేస్తారంటే ఈ ముడుముళ్ళు ఏత్తరు మంది అయిపోయిన వెంటనే మీరు ఉంటారా, పక్కన మోసం వస్తూ ఉంటుంది కదా బిర్యానీ కంపు. అందు గురించి ప్రసంగం ఏంటనే చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రసంగం లాస్ట్లో పెడుతున్నారు. అదే పెళ్ళి లాస్ట్లో పెడుతున్నారు, ప్రసంగం ముందు పెట్టేస్తున్నారు. డైరెక్ట్గా మాట్లాడాలి వాళ్ళతో. ప్రసంగం వాళ్ళ కోసం ఆ రోజు, మీకోసం కాదు. తర్వాత మీరు కొసర తీసుకుంటారులేండి. ముందు డైరెక్ట్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతాం మేము. వాళ్ళు ఎత్తారంట. ఈ కాసేపు ఆనందంగా ఉన్నాం మేము. పెళ్ళి అయిపోయి అరగంట అంత అయిందండి వాళ్ళకి. ఎవరు ఎత్తలేదండి వాళ్ళందరూ కూడా. ఇలా పాస్కి ఇలా చూశారంట. ఎంతసేపు అయింది? అరగంట సంతోషం వాళ్ళది. అరగంట సంతోషం. తెల్లాతుమ్మలు ఆలేత్తరు. అదే ఇక్కడ ఉంది. ఎక్కడుందమ్మా? ఇక్కడ ఏముంది? ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని. ఏంటి ఇబ్బంది? ఎందుకు వచ్చిన ఇబ్బందులు? ఎందుకు సమాధానం ఉంటలే భార్య భర్తల మధ్యన? ఇది ABCDF పెళ్ళి. ఇది ఏ పెళ్ళి? మా పిల్లలు చెప్తారులే బాగా కన్నడ వచ్చిన వాళ్ళకి. A ఫర్ యాపిల్ కాదు, ఏజ్. B ఫర్ బ్యూటీ, C ఫర్ క్యాస్ట్ అంట, D ఫర్ డౌరీ, E ఫర్ ఎడ్యుకేషన్, B ఇంకా F ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎంత సంపాదించారో, అటు ఎంత ఉందో, ఇటు ఎంత ఉందో, ఆ మామకి ఎంత ఉందో బ్యాక్కి వెళ్ళిపోతారండి. లాస్ట్ అన్నీ అయిన తర్వాత G ఫర్ గాడ్స్ విల్. అమ్మా, ABCDF పెళ్ళిది. అందు గురించే సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? నువ్వు మొత్తం ఫిల్టర్ చేసుకుని దేవుడా నీ చిత్తం అనేసి అక్కడ ఎక్కేసిన తర్వాత యెహోవా ఘనకార్యము. ఏ కార్యం ఏంటిది? దేవుడు చేసిన ఘనకార్యం అని మళ్ళీ కొటేషన్ పెట్టేస్తారు అక్కడ ఫ్లెక్సీలు. మళ్ళా చేసిందంతా నువ్వే, చేసుకుందా నువ్వే. బాధలు రావు, కష్టాలు రావు. ఇప్పుడు చెప్పండి, కష్టాల కారణం ఎవరు? ఎప్పుడో ఆలోచించాడు పౌలు గారు ఈ మాటలని కూడా. ఇవన్నీ కూడా పెళ్లి కాని పౌలు గారికి ఎంత జ్ఞానం అంటే దేవుడు ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తాడు మనకి. ఆ అనుభవం ఉంది కాబట్టి. ఏ అనుభవం అది? అందరం చూస్తున్నాడు. సంఘాలు, కొరింథీయులో సంఘాలు భార్యాభర్తలు చూస్తున్నాడు, గలతీయులో సంఘంలో భార్యాభర్తలు చూస్తున్నాడు. ఇవన్నీ గమనించిన తర్వాత దేవుడి యొక్క జ్ఞానముతో మాట్లాడుతున్న మాటలు నా తాత్పర్యం చెబుతున్నానయ్యా, మీ సలహా ఇస్తున్నా. అంత అవసరమా? రాకడ వచ్చేస్తున్న ప్రాణం పోతుందిగా, వెళ్ళిపోతాంగా పరలోక రాజ్యంలో. ఇంత తిప్పలు అవసరం అనేసి సలహా మాత్రమే ఇది, దేవుని ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞ అయితే కనుక ఒకళ్ళు పెళ్లి చేయను నెలని పొరపాటు చేయను నెలకి. నేను చేసుకున్నాను కాదేం బహుశా. ఇప్పుడు నేను చేసుకోమండి, ఎందుకని తప్పదమ్మా. బాగా లేని పని కూడా తుమ్ములు దబ్బులు రోగాలు ఒక రకంగా ఉంటాయి బయట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సరైన కంట్రోల్ చేసుకోవడం కోసం తప్పదు, సాటిని సహాయం కావాలనేసి ఆయనకి చెప్తున్నా, ఇలా చెప్తున్నా. కానీ పౌలు గారు సలహా ఇస్తున్నాడండి. అంచేతనే మొదటి రోజు 1 గంటలో వాడు చేద్దరు వీళ్ళు, తర్వాత తెల్లెత్తరిళ్ళు ఆ రోజు. ఇప్పుడు మీరు కూడా ఏమైనా ఎత్తారా? ఎత్తండి, పర్లేదు.
ఈ వారం అంతా సూపర్ కిక్లా ఉన్నామండి. మీ అబ్బాబాబు ఎంత హ్యాపీగా ఉన్నాం. పార్కులు, డియట్లు, ఇంకా అండి ఆనందాలు, ముద్దులు. అబ్బాబా ఆయన చేయొద్దని పర్లేదు, చేయొద్దని ఎవరన్నా ఒక్క వారమేనండి. భర్తలారా మీకే ఎత్తట్లా చూసారండి. నిన్న ఏ చివాట్లు లేకుండా, ఏ కోపతప్పలు లేకుండా అన్యోన్యం ఎంత ఆనందంగా ఉన్నామా, చేయొద్దని పర్లేదు, అంత సీన్ లేదు. నాతో సహా ఉండదు. అందుకే పౌలు గారు 6 రోజులు ఆలోచించి మీరు ఎక్కడ స్లిప్ అయిపోతారో అని కొంత ఆందోళన ఉంది. పెళ్ళి వల్ల పరలోకం పోగొట్టుకుంటారేమో అనేసి కొంత ఆందోళన ఉంది నాకు. అందుకని కన్యకలారా, నా చెల్లుమ్మలారా, నా బిడ్డలారా చదవమాట, ఏ విషయంలో ఉండి, ఏ స్థాయిలో ఉండి పిలువబడ్డారో అలా ఉండిపోండిగా. ఎంత హ్యాపీ అండి. ఆత్మ సంబంధంలోకి వెళితే, జ్ఞానంలోకి వెళితే నిజంగా చాలా హ్యాపీ, ఫ్రీ. కానీ సమాజం అలా ఉందంటే లేదు. కాబట్టి అవసరం, అది వివాహం అవసరం. ముందుకెళ్ళగా శ్రమలు వస్తాయి. మరి శరీర శ్రమలు వచ్చినప్పుడు మరి ఎలాగండి? మాకు పాపం ఎందుకు అవుద్ది? శ్రమలు పడవగా. మీకు అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? పురుషులారా మీరు బాగా వినాలండో, మీరు తక్కువలు కాదు. తర్వాత దగ్గర వస్తారే, కంగారు పడబాకండి. పెళ్ళైన వాళ్ళు చేయొత్తన్నా సార్ ఏంటండి? పెళ్ళైన వాళ్ళు చేయొత్తండి. 2 ఎత్తబాకండి, 2 పెళ్ళైనట్లు లెక్క. ఏని పని గొడవ దించండి. 2 ఎత్తబాకండి, 2 పెళ్ళి చేసుకోబాకండి, లేని పని గొడవ. సోతను నరకం పడుతున్నారు. అటుగా ఇంటికని పోతున్నారు చాలామంది. తేనిలాగా ఉంటాయండి ఉంచుకున్న అమ్మాయి మాటలకి. కట్టుకున్న అమ్మాయి దగ్గర ఉండరు వీళ్ళు సరిగ్గా. తేనె మాటలు బైబిల్లో ఉందా లేదా? తేనెలాగా ఉంటాయి మాటలు. ఘోరమైన చదువుతున్నారండి. 3 చచ్చిపోయారు అలాంటి వాళ్ళు. చక్కని భార్య, అందమైన ఇల్లు, అందమైన భార్య, ఇక్కడ ఉండి చావడో వెళ్ళిపోతాడంతే. పనికిమాలిన జీవితం అండి ఇదంతా కూడా. పనికిమాలిన జీవితం, దరిద్రం అనిపిస్తుంది ఒకసారి. జాగ్రత్త బిడ్డలారా. పౌలు గారు ముందే ఫ్యూచర్ ఆలోచించి అసలు ఈ 70, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు మహా అయితే అలా ముక్కు మూసుకుని ఇదేంట్రా బాబు వెళ్ళిపోయిన పర్లకు అన్నట్టుగా సలహా ఇస్తున్నాడు ఆయన. కన్యకలకు సలహా ఇచ్చాడు. నాకు చాలామంది తెలుసండి, ఇద్దరు 2 పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంచుకున్న వీళ్ళందరూ కూడా నికృష్టమైన సాగు చచ్చిపోయారండి. జబ్బు అన్న అవసరం వాళ్ళని చంపేస్తారు అవసరమైతే. అసలు భయం ఉందండి, భయం ఉంది. మంచి చక్కని గృహం ఉంటుంది, చక్కని అందమైన భార్య ఉంటుంది, ప్రేమించే భార్య ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి ఒక ఫ్యామిలీ. బిడ్డలు గమనించండి. ఈ రోజు నాడు సమాజంలో జరుగుతున్న పరిస్థితి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. వినకండి. భార్య చేదుగానే ఉంటుంది కొంచెం, ఎందుకంటే డిసిప్లిన్ పెడద్ది. ఇటు వెళ్ళి వచ్చావు అంటే పాటు నీ చేదుగానే ఉంటుంది, కానీ మంచిగా అడుగుతుందాం, గద్దించుకుంటుంది అవసరమైతే. ఒకసారి లోపడండి, నా భార్య కాబట్టి కదా నన్ను అడుగుతుంది అలాగా. ఇంకోళ్ళ హక్కు ఎక్కడ ఉంటుంది? నా భర్త కాబట్టి కదా కొంచెం సరి చేస్తున్నాడు, ఇంకోళ్ళ హక్కు ఉంటుందా అని స్త్రీ అనుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. సంసారాన్ని బాగు చేసేవాడు నా యేసు అక్కడే. పెళ్ళైన వాళ్ళు చెప్తాను, పెళ్ళైన వాళ్ళకి ఆయన చేతిలో పెట్టండి మీ కుటుంబాన్ని. చేసింది నువ్వేగా ప్రభువా, వివాహం చేసేవయ్యా, నువ్వే నాకు ఆధారం ప్రభు అని అనండి. స్లిప్ అయ్యారంటే కనుక అక్కడి నుంచి కంపు మొదలవుద్ది. ఇంపైన కుటుంబం, ఇంపైన సంసారము కంపు చేసుకుంటారు. ఎందుకు పురుషులారా? అవకాశం ఇవ్వబాకండి దయచేసి బిడ్డలారా. ఘనమైన కార్యం అన్నావు, పరిశుద్ధమైన వివాహం అన్నావు, 100 మందికి 200 మంది భోజనం పెట్టేసావు, హడావుడి చేసావు, మొత్తం అంతా కూడా. ఏదండి పండగ? ఇంట్లో పండగ ఏదండి? ఆ రోజు పండగేనా పెళ్ళంటే? క్రైస్తవ వివాహాలు ఎంత ఘనంగా చేస్తున్నారండి ఆ రోజు. అంత ఘనంగా కుటుంబాలు ఎందుకుంటలా, బిడ్డలు ఎందుకుంటలా సంతోషంగా? అసలు యేసుక్రీస్తు ప్రభు వారి పేరే ప్రేమ. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. చూడండి అన్నమాట, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేకపోతే కుటుంబం పతనమైపోయింది. కుటుంబం పతనమైపోయింది.
3 నెలలు 2 నెలలు ఈ ప్రేమ అని అట్రాక్షన్ అంటారు. అది ఎంత అన్యోన్యంగా ఉన్నారండి. ఒక బండి మీద వెళ్తున్నారండి, చక్కగా డ్రెస్ చేసుకుంటున్నారండి, యూనిఫామ్ వేసుకుంటున్నారండి. అది ఏబిసిడ్ల ప్రేమ. ఇది పెట్టారో అది మీరు చేసుకునే పెళ్ళిళ్ళు అయ్యి, దేవుడు చేసే పెళ్ళికి వీటికి సంబంధం లేదు. అది తర్వాత సెకండ్. అది దేవాన్ని చిత్తం ఏమే ఎందుకు ప్రభువా, నువ్వు ఎవరిని అందిస్తావు ప్రభు నాకు భాగస్వామిగా, నా పిల్లలకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి ప్రభు ఈ విషయంలో అనే తల్లిదండ్రులు కూడా ఫిట్ అవ్వాలి ఈ విషయంలో. దేవుని నామానికి స్తోత్రం. చూడండి 1 కొరింథీ 13లో ఉండదు మాట, ప్రేమ గురించి ఉందా? ప్రేమ దీర్ఘకాలం సహించి. ఎందుకు వస్తుంది ప్రాబ్లమ్స్ అంటే నువ్వు సహించవుగా. శరీర సంబంధమైన కష్టాలు వస్తాయని చెప్పడానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా నువ్వు బలహీనపడతావు. వాటిని బట్టి బలహీనపడతావు. వాటిని బట్టి ప్రేమ ఉండదు, తగ్గిపోద్ది. సహనం ఉండదు, పోద్ది. ఆత్మీయంగా కుంటివాడు అయిపోతావు, డౌన్ అయిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. అందుకనిసే మీ కుటుంబాన్ని దేవునికి అప్పగించండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఏ భార్య భర్తలు అయితే మోకరించి ప్రార్థన చేసి మొదలు పెడతారు ఆ రోజు అద్భుతంగా ఉంటాయి కుటుంబాలు. కలిసి మోకరించరు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పా. ఇద్దరు భార్య భర్త కలిసి మోకరించరు, కలిసి ఒక పాట పాడుకోరు, కలిసి భోంచేయరు. ఆ కొత్తలో ఏదో మొత్తం మురిసిపోయారులే ఏబిసిడ్ల ప్రేమలో. అది పక్కన పడేయండి. ఇప్పుడు బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నారు. మా ప్రేమ వాళ్ళకి మాదిరిగా ఉండాలి, మా అన్యోన్యత వాళ్ళకి మాదిరిగా ఉండాలి, వాళ్ళకి మార్గదర్శనమే ఉండాలి. ఇంకా మరొకరు కనపడరు ఎక్కడ కూడా. మీరు కనపడరు కాబట్టి వాళ్ళు సినిమాలు పోతున్నారు. హాయ్ భలే ఉన్నారు ఇద్దరు అనుకుంటా, అక్కడే డబ్బులు ఉంటారు. డబ్బులు ఒకరితో ఆడిస్తారు ఆట, ఒకరితో ఆడితే డబ్బులు రావాడికి, ఇంకోళ్ళని పెడతారు పక్కన. ఎంత ఉన్నాడండి ఆడు బుల్లబ్బాయి అంటే ఆడు బుల్లబ్బాయి ఆడాడు. నేను చూసానండి, నా వార్తలో వచ్చిన టక్కమని వచ్చాడు. ఏంటంటే కనుక బూతులు పచ్చిబూతులు అంటే హాయ్ 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 అన్నారు అందరు కూడా. ఆడ మళ్ళీ 70 లక్షలు కారు కొన్నారు. మళ్ళా సినిమాలో ఇది యాక్షన్ కాబట్టి అనుకున్నట్టుగా వీళ్ళు చేసుకుంటారు అందరు కూడా. అరే మనం కూడా బాగా నేర్చుకోవాలంటారు వీళ్ళందరూ. సమాజంలో పాడవకుంటం కోసం ఏమైనా ఉందా చెప్పండి? ఈ ప్లేస్ అన్నా పిల్లలు పాడవడం సంపూర్ణంగా ఉన్నాయి వనరులు. దాంట్లో ఇలాంటి సినిమాలు మళ్ళా ఆడు చేసింది యాక్షన్. వాడికి ఏం తెలీదు, డైలాగులు రాశారు, చదివేశాడు. అవి బూతులో ఏంటో కొంత తెలియపోవచ్చు. చిన్నపిల్లడు 5th క్లాస్ ఆడు. కానీ రిసీవ్ చేసుకున్న పిల్లలు ఎలా ఉంటారు? అదే పంచాంగం. మీ పిల్లలకు భవిష్యత్తు దేవుని దగ్గర ఉంది, ప్రపంచం లేదు. భర్తల భవిష్యత్తు దేవుని దగ్గర ఉంది, ప్రపంచం ఎక్కడ దొరకదు మీకు. భార్య భవిష్యత్తు ప్రభు దగ్గర ఉంది, ఎక్కడ దొరకదు మీకు. కుటుంబానికి అప్పచెప్పండి. ఫీజులు లేదు, వాయిదాలు లేవు. ఫీజుతో పని లేదు ఆయనకి. ఈ లాయర్లు వాయిదా వేసి తిప్పి మొత్తం గుండు కొరికిచ్చేసి విడాలంటాడు. అవసరమైతే నా ప్రభు కలిపేస్తాడండి ఏ ఫీజు లేకుండా. వాయిదాలు ఉండవండి, మోకరించిన వెంటనే సెట్ అయిపోతారు మీ ఇద్దరికి సమస్య వచ్చినప్పుడు గమనించండి. భార్య భర్తలారా భారతం చేసుకోండి. వీళ్ళకి కూడా మాదిరి మీకు. మోకరించండి, అద్భుతంగా ఉంటుంది ఆ లైఫ్. ఏదో ఒక రోజు డోస్ పెరుగుతుంది కానీ ఆగు దాదా మోకరించు అనాలి భార్య. ఆయన డోసు పెంచి ఈయన డోసు పెంచేసి వ్యాలెన్స్ పెరిగి పక్కోళ్ళకి రణంగా దోల. ఏంటండి సంగీతం పాటలు వచ్చి నిన్నదాకా ఇవ్వాలండి, అప్పస్తులు జరుగుతున్నాయి. అప్పస్తులు లైవ్ మారింది ఏంటి? డోసు పెంచారేంటి? అబ్బాబాబా ఉండలేకపోతున్నామండి కొంపల్లో, ఈ కొంప పక్కన అంటారు అన్యులు. క్రైస్తవ కుటుంబాలే. చిన్న పిల్లండి అమ్మని రకరకాల మాట్లాడేస్తుంది. లాగి లెంపకేసా. చిన్నపిల్ల రోడ్డు అంటే వెళ్తా ఉంటే అప్పుడు స్కూల్ పిల్ల, మా స్కూల్కి వెళ్ళి వేరే స్కూల్కి వెళ్తుంది. తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టా, చాక్లెట్లు ఇచ్చి అప్పుడు 5 స్టార్ బిస్కెట్లు 2 నాకు దగ్గరికి పుట్టినరోజు ఎవరు ఇచ్చాయి. ఆ పిల్లకి పెట్టి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చక్కగా మళ్ళీ ఏమన్నా చేసుకుని మళ్ళీ మా భయం మాకు ఉంటుందిగా. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి ఏం జరిగిందంటే కనుక పొరపాటు వాళ్ళది కూడా ఉంది, వాళ్ళది కూడా పొరపాటు ఉంది. కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి పంపించానండి. నా ఏసీ యొక్క జ్ఞానం దేవుని నా మన శోధన చెప్పిన కాదు. బిడ్డలారు ఎందుకు ఫ్యామిలీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే సెలవులు వస్తున్నాయి పిల్లలకి. దయచేసి మీరు పిల్లలతో మీరు గడపపోతే వాళ్ళని డేంజర్లో పడినట్లు లెక్క.
ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్తున్నారని చెప్పకుండా వెళ్తున్నారంటే మీరు ఏం వదిలేసేస్తున్నారంటే కనుక ఏమవుతున్నారు వాళ్ళు? మాట్లాడొద్దా? ఎక్కడికి వెళ్తున్నావు? నా టైం టేబుల్ పెట్టాడా? టైం టేబుల్ ఇచ్చేయి. నీ పని ఏంటి అసలు? బయటికి వెళ్తే నువ్వేం పనికి వెళ్తున్నావు నాకు చెప్పు. ముందు అర్జెంటు ఉదయాన్ని ప్రార్థన పెట్టాలి. ఇవాళ మీ టైం టేబుల్ ఏంటి అసలు? ఇతను ఏం టైం టేబుల్? ఏ పనికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కావాలి, అవసరం. ఏం ప్రార్థన చేస్తుంది ఇంట్లో? చెప్పాలా? వెళ్ళిపోతామంటే కానీ కుదరదు. అమ్మ నాన్న కంట్రోల్లో బిడ్డలను ఉంచుకోవాలి. సెలవుల్లో బిడ్డలు అద్భుతంగా పెంచాలి. వాక్యంతో నేర్పాలి, పాటలు నేర్పాలి, మాటలు నేర్పాలి, డిసిప్లిన్ నేర్పాలి. మీ కుటుంబమే ఒక మంచి ఆధ్యాత్మిక వేద పాఠశాల అయిపోవాలి. దేవుని గణపతిని ఒకసారి. కాబట్టి ఈ రోజున మనందరము కూడా పౌలు గారు ఇచ్చే సలహాని గట్టిగా పట్టుకోమని చెప్పట్లేను. వాక్యం అపార్థం చేసుకోబాకండి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ మీరు రక్షణ పోగొట్టుకుంటారో, ఒక భర్త వల్ల ఒక భార్య, భార్య వల్ల ఒక భర్త, తర్వాత వచ్చే బిడ్డల వల్ల మీరు వాళ్ళ వాళ్ళు మొత్తం కట్టకట్టుకుని రక్షణ మొత్తం పోగొట్టేసి నరకంలో కాలిపోతారని ఫ్యూచర్ ఆలోచించి అనుభవపూర్వకంగా అనేక కుటుంబాలు చూస్తున్నాడు కాబట్టి అనుభవపూర్వకంగా సలహా ఇస్తున్నాడండి పౌలు గారు, మన బ్రదరు. తీసుకోమని ఖచ్చితంగా చెప్పట్లా. అంత ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ శ్రమ ఢీకొట్టేట్టుగా మీరు ఇప్పటి నుంచి ఆత్మీయంగా పెరగాలి అనే ఆశ నా సలహా, నా ఆశ. అందుగురించే మీ కుటుంబాలను కడతం కోసం కొంచెం ప్రసవేదన పడుతున్నా. దేవుని నామమున స్తోత్రం. 10 సంవత్సరాలు అయిపోయింది బాప్తిసం పొందుకొని, బిడ్డలు పుట్టేశారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇంకా కంప్లైంట్స్ ఏంటి? నువ్వు ఎవరు చెప్తావు? ఇంకా కంప్లైంట్స్ ఏంటండి? అక్కడ సరైపోయి పాస్టర్ గారిని వందనాలండి, మా కోసం ప్రార్థన చేయండి, చిన్న చిన్న చిక్కులు వస్తాయండి. ఓకే, వస్తే చిన్న చిన్న వస్తామంటే ఏమవుద్ది? సరైపోయారుగా. ఎంత హ్యాపీ అండి, ఎంత హ్యాపీ. సమాధానం పడిపోయి రావడం హ్యాపీయా మాకు? సమాధానం లేకుండా ఒక్కరి మీద కంప్లైంట్ చేస్తామంటే మాకు బీపీ వచ్చేస్తుంది ఒక్కోసారి. ఏంటి కర్మ? 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పాటలు పాడారు, పరిచయం చేశారు, ఇక్కడ నిలబడిపోయి చక్కగా సాక్ష్యం చెప్పేశారు. మీకేమొచ్చిందయ్యా? కొత్త వాళ్ళు అంటే అది వేరే విషయం. కానీ గట్టి మాట్లాడితే అస్సలు చేసుకోపోయినా బాగుండండి. ఇదా ఇప్పుడు మాట్లాడేది మాట? ఆ మాట అనొచ్చండి? చేసుకోనా పోయినా బాగుండండి. అనుభవాలు ఉన్నాయి బిడ్డలారా. అలాంటి పరిస్థితి రాకుండా ఉండి నిమిత్తం మీరు మూలగా ఉంటే పిల్లలు బాగుపడతారు. వాళ్ళకన్నా మరి మాదిరి అయ్యండి అమ్మా. వాళ్ళకన్నా మీరు మాదిరి. మన శీలకుడులో చెప్పిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. శీలకుడులో చెప్పిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక తల్లిగా మీరు ఏం చేస్తున్నారు? పురుషుల కొడుకులో వాళ్ళు చెప్పే మాటలకు వేరుగా ఉంటాయి. ఒక తండ్రిగా మీ పాత్ర ఏంటి అసలు? ఎంత డ్యామేజ్ అయిపోతుంది కుటుంబాలు. కుటుంబం బాగిపోతే మనశ్శాంతి ఉండదండి అసలు. మీరు మనశ్శాంతి లేకుండా ఇక్కడికి వచ్చి నేను మనశ్శాంతిగా ఉంటానా? మనందరికీ శాంతికర్త అని యేసయ్యా ఆయన చక్కబడిపోదామండి, సరి చేసుకుందామండి, ప్రభువుల్లో పాలు పొందామండి. సమాధానం లేకుండా ప్రభువుల్లో పాలు పొంది నువ్వు ఎంత పాపం కట్టుకుంటున్నావు? దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి. గడి కుటుంబాన్ని కట్టే గొప్ప వ్యక్తి నా యేసయ్యా. గొప్ప దేవుడైనా, ప్రేమికుడైనా, అంత ప్రేమ ఉంది ఆయన దగ్గర. తీసేసుకోండి. చూడండి కిందకు వెళ్తే వాక్యంలో ఏమనగా కాలము కొంచెమే. బాగేనండి. ఇక్కడ ఎందుకండి రాకడ గురించి మాట్లాడుతున్నాడు, చావు గురించి మాట్లాడుతున్నాడు. పెళ్ళి ఏంటి, చావు ఏంటి, రాకడేంటి అసలు? పెళ్లి ప్రసంగం చేసి ముగించబోయే అంటే కనుక ఈయన ఎక్కడ వెళ్తున్నాడండి? కొంచెమే ఉంది నీ చావు. అయ్యయ్యో శుభమా అని ఏమంటారు దాన్ని? ఏమమ్మా? శుభం వచ్చిన పలకమంటే ఏం వచ్చినాలండి? పెళ్ళికి కూడా చావు మాటలేనా? పుట్టినరోజు కూడా చావు మాటలేనా? మరి తప్పదు. మరి అక్కడే ఉంది మన స్పాట్ అక్కడే ఉంది. అసలైంది టర్నింగ్ పాయింట్. పెళ్లి ప్రసంగాల్లో ఇదే 2 రోజుల దగ్గర ఉన్నాయి బాబు. చదువురా మాట. కాలము సంకుతమైన కనుక ఇక మీదట భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును. ఇప్పుడు గమని సెకండ్ స్టేజ్ ఇది. ఫస్ట్ స్టేజ్ ఏంటి అర్థమవుతుంది మీ బాగా? ఫస్ట్ స్టేజ్ ఏమి వీళ్ళకండి. సెకండ్ స్టేజ్ ఎవరికి? మీకు. వీళ్ళకి వాక్యం అయిపోయింది, ఇక మీకు పని చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీ వాక్యం మొదలైంది. ఏంటది?
భర్తను కలిగి వాళ్ళకి వెళ్దాం. ఏమిటమ్మా ఫస్ట్ ఏంటి? భార్యలు, ఒక భార్య నుండి అంటే భర్తలు కాబట్టి భార్య అన్నాం. భార్యను కలిగిన వారు లేనట్టుగా అన్నాడు మమ్మల్ని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు ఏమన్నావు? నీ వాళ్ళే ప్రభు ఏమంటున్నాడంటే లేనట్టుగా ఉండొచ్చు కదయ్యా. సరే లేదులే, పెళ్ళి అవ్వాలి అనుకోవాలగా, అంతే. ఒక గెస్ట్గా వచ్చింది, మొత్తం గలిపిలు జరుగుతుంది. ఏముంది ప్రభు, నువ్వు ఉన్నావు కానీ చెప్పేసుకో ఆయనకి, ఏ ప్రాబ్లం లేదుగా. పరిష్కరించే దేవుడు ఉండగా సమస్య ఎంత పెద్ద నో ప్రాబ్లం, పరిష్కారం ఉందిగా. ఇప్పుడు ఇంత పెద్ద బండ అండి, నా వల్ల కాదు, మోసేవాళ్ళు 5 ఉన్నారు నాకు, రండి ఈజీ, ఇంకో బండ ఏంటి అవసరమైతే. ఈ కిక్ ఉండాలి మీకు. పురుషులకు ఉండవలసిన బలం అదండి. పిల్లలు మొయ్యాలి, భార్యను మొయ్యాలి, అత్తను మొయ్యాలి, మామను మొయ్యాలి, అమ్మ నాన్న మొయ్యాలి, వీళ్ళందరూ మోసుకుంటూ వెళ్ళాలి. మనం ఎంత ఆత్మీయాత్మకమైన బలం కావాలి. వాళ్ళని తట్టుకోవాలి, వీళ్ళని తట్టుకోవాలి, వీళ్ళని ఓచుకోవాలి, వాళ్ళు సహించాలి, భరించాలి, ప్రేమించాలి. ఎంత బలం కావాలండి. ప్రార్థన ఏది? వాక్యం ఏది? మంచి మాటలే. అసలు అంత బిజీ కదా, బిజీ అదేనంటే నీ గురించే వెళ్ళా, నీకోసం కష్టపడుతున్నా. నువ్వు అన్నా గమనించండి, భౌతిక దేహం వరకు నువ్వు అంతవరకు అనుకుంటా మాట, కానీ ఆధ్యాత్మిక ఎంత మొక్కేవాళ్ళని వాళ్ళకి. సమాధి అవతల ఉండటానికి కావలసిన బలము ఎంత కూడా నువ్వు పంచలా. ఎంత రాంగ్లో వెళ్ళావు నువ్వు. అందుకే పురుషులారా భార్యలు కలిగిన వారు లేనట్టుగా ఉండండి. ఏమందులే, ఉంది కాబట్టి వండి పెడుతుంది, నేను కూడా తెచ్చి పెడుతున్నా, ఏదో జస్ట్ కొంత వాళ్ళు ఈ డ్రామా స్టేమే ఉంటాం అంతే, పాత్రలు అని అన్నట్టుగా ఈజీగా బతికేస్తే ఏ గొడవ ఉండదు. ఎంత ఘోరం దాన్ని కొండంత చేసుకుని వాళ్ళ కంపు వీళ్ళ కంపు, ఇంపైన జీవితం ఏది? అత్తమామలకు కంపుగా ఉన్నావు, వాళ్ళకి కంపుగా ఉన్నావు. ఆ సువాసన భరితమైన జీవితం నీలో కొంచెం అన్న ఉందా? బిడ్డలారా గమనించండి. మళ్ళీ ఇటు వద్దామా? ఏడ్చేవారు ఏడనట్టుగాను, అంతే కదండి. సింపుల్ అయిపోయింది. సమాధి దగ్గరలో ఉంది, వెళ్ళిపోతున్నాం కదా. ఎంత సింపుల్గా తెచ్చేయండి బౌలుగా. నిజంగా ఆ పేర చదువుతున్నప్పుడు నిజమే కానీ ఎంత హార్డ్గా ఎందుకు ఉండాలి అసలు. నేను ఏమో చిటిక్కిన అయిపోయినాయి 50 ఏళ్ళు. ఇంకా మహా అయితే దేవుడు ఆశిస్తే ఒక 40-30 అన్న అంతకండి. అది ఎంత అయిపోద్ది పని. ఇదే కదా మన లైఫ్ అంటే. ఇంకా ముందుకెళ్ళమ్మా. కొనువారు కొనినది తమది కానట్టును. ఇప్పుడు చెప్పండి, టీవీ ఉందా మీ ఇంట్లో? నాకు వద్దులేండి, నా దగ్గర టీవీ లేదు, అడగనులే. ఉందా? ఎంత ఉంది? 50,000 పైన ఉంటుంది. ప్రభు అంటున్నాడు అక్కడ ఒక సలహా. ఏంటమ్మా ఆయన సలహా? అది నీది కాదు, బంగారం ఉందా? ఆ ఎనమలు మాట్లాడు చూడండి, ఉందా? ఇప్పుడు ఆ వాక్యం బట్టి చెప్పండి, ఇప్పుడు ఎవరిది? మాది కాదు. మీరేతారు పోయిందనుకోండి పొరపాటున పేనబోద్దగా. ఏది? ₹1,00,000 బంగారం, లక్షణమైన జీవితం పోగొట్టుకునిపిస్తుంది. ₹1,00,000 బంగారం కోసం లక్షణమైన జీవితాన్ని కంపు చేసుకుందండి. ప్రాణం పోయింది. స్కాన్ చేసుకోండి, వాక్యాన్ని అప్లై చేసుకోండి. బంగారం ₹1,00,00,000 ఉంది. వాక్యం ఏమంటుందమ్మా? అది నీది కాదుగా. నాది కాదు అనుకున్నప్పుడు ఆత్మీయమైన అవసరాల కోసం బయటకు వస్తాయి, సువార్త కోసం బయట తీస్తావు. నాకు తెలుసు ఈ సంఘం వస్తుందని అనుకుంటున్నారా? తప్పదమ్మా. మీరు బాగుపడాలనేది మార్గం, 2 మార్గం నాకు కనపట్ల. మీరు ఏమని అనుకోండి, మీరు ఎన్ననుకున్నాను. మీరు నిజంగా ఆధ్యాత్మికమైన బాగుపడాలంటే పరలోకంలో జీతము, బహుమానము, దండలు, సన్మానం కావాలంటే ఇది. నాది కాదు అనుకుంటే అది బయటకు వస్తుంది. నాది అనుకుంటే కుళ్ళిపోద్ది, నువ్వు అనిపించలేవు, నీ పిల్లలు కూడా అనిపించరు. ఎందుకంటే మా బాబు పిసినారితనంగా సంపాదించాను, నేను కూడా అలా సంపాదించాలంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళబుజ్జిగా. ఈ లోకము ఏ ఎంజాయ్మెంట్ అండి. నేను మా పిల్లల్ని కొత్తగా వచ్చామండి, అది వేరులేండి. ఆ బిజినెస్ పరంగా ఉంటే అనుకోండి, మేము ఫిల్టర్ చేసుకుంటాం, మన కెపాసిటీ ఉందనుకోండి. ఏదో ఉంది, ఇంకేదో లొకేషన్స్, ఎంజాయ్మెంటు, హోటల్స్, తిండి, ఏమండి డ్యాన్సులు, అయ్యా ఎన్నో ఉంటాయి. ముందుకెళ్ళు. అమితముగా అనుభవింపనట్టును వద్దన్నాడు దేవుడు. పౌలు వద్దంటలేదండి, అమితముగా స్వీకరించబాకండి. దాన్ని ఏమంటారండి? ఎడిట్ అవ్వకండి. అది లేకపోతే ఉండలేను అన్నట్టు ఉండకూడదు. ఉంది కాబట్టి వాడుకుంటాం. పార్క్ ఉంది కాబట్టి పార్క్కి వెళ్తాం, అర్థమవుతుంది మీకు. హోటల్ ఉంది కాబట్టి అప్పుడే వెళ్తాం హ్యాపీ సరదాగా. ఆ లొకేషన్కి వెకేషన్కి వెళ్తూ ఉంటాం దానికోసం.
అంతేగాని అది లేకపోతే ఉండలేను, మా అబ్బాయి ఏంటోనండి మా అవసరం లేకపోతే ముద్దక్కదండి అంటున్నా. హామా ఎన్నాళ్ళు బట్టి అన్న ఇప్పుడు నుంచోనండి, నువ్వు మారు ముందన్న ఒకటిదే పేరాడిది పేరాడిది రుచి ఉంది. అయ్యో మళ్ళీ అంటదేమా పిల్లల కోసం కనీసం ఒక కేజీ మాంసం దేవా, ఏముంది లోపల ఆశ. తప్పంట్లా ఎడిట్ అవ్వకండి. మాంసం లేకపోతే మెతుకు ఎక్కదు, టీ లేకపోతే గుడక ఎక్కదు, మందు లేకపోతే స్టఫ్ వెళ్దాం. ఇయ్యా ఏం దరిద్ర పాటలండి అర్థం కాదు. అసలు క్రైస్తవులకి ఒకటంటే పిచ్చి ఉంటుందా? క్రికెట్ పిచ్చి అంటాడు, పిచ్చోడా పిచ్చి పోగొట్టుకో, దేవుని దగ్గర తీసుకురండి వదిలేస్తాడు పిచ్చి అంటూ. తీసుకురండి వాక్యం దగ్గర పడేయండి, ప్రార్థనలో ముంచండి వాళ్ళని. అద్భుతమైన జీవితం బయటకు వస్తుంది. సాక్ష్యం దేవుని నామాన స్తోత్రం. బిడ్డల వరాల మూట వాళ్ళని మలచడం చేతగాక నువ్వు ఫెయిల్ అయిపోయి వాళ్ళని ఫెయిల్ చేసేసి 0 మార్కులు వచ్చేసుకుని మా కుటుంబం పతనం అయిపోయిందనేసి ఒకరి మీద ఒకరు ఆ కుటుంబం ఈ కుటుంబం అనుకుంటూ కోర్టులు స్టేషన్లు. అయ్యయ్యో బంగాలాంటి సాక్ష్యంతో ఉండవలసిన కుటుంబాలు పతనం అయిపోతాయనేసి పౌలు గారు ఆనాడే ఒక సలహా ఇచ్చేశాడు. వినలేదుగా, పోనీ వినలేదు, ముందుకు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఉంటే ఉండనివ్వండి, లేనట్టుగా ఉండండి. ఇంకా ఉందాం అక్కడ ఏలేనగా ఈ లోకమంతా కూడా నటించిపోద్ది, గతించిపోద్ది. ఫైనల్ స్టేట్మెంటు చింత లేని వారు ఏ విషయమో చింతపడద్దు మీరు. అమ్మ కరోనా ఎంత గొప్ప లెసన్ రా మనకి బిడ్డలారా. అమ్మ ఎక్కింది ఏమన్నా మీకు కరోనాలో ఏమైనా ఎక్కిందా మ్యాటరు? కరోనా ప్రపంచానికి ఎంత అద్భుతమైన లెసన్ అండి అది. కోట్లు కూడా ఇంకా చూడ ఎంతమంది సాక్ష్యం అంటే ఫారిన్లో డబ్బంతా ఒక అతను పంచుకుంటూ వెళ్ళిపోయాడు, అందరికీ విసిరేసాడండి వీధుల్లో. ఎందుకని? నాకు భార్య లేకుండా డబ్బు ఎందుకు, నా బిడ్డలు లేకుండా ఇప్పుడు డబ్బు ఒంటరివాడిని అయిపోయా, నాకు వద్దు మొత్తం వేసేది. మీకు అర్థమైందా డబ్బు అంటే ఎంత పిచ్చోళ్ళకి? దేవుని పని అంటే ముందుకు రారు, ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా అంతేనండి. దేవుని పని అంటే ముందుకు రారు, సమర్పణ అంటే ముందుకు రారు. ఎన్ని పనులు ఆగిపోతున్నాయి దేవుని పనులు. పని అంత హీనంగా ఉన్నావా? రతంటాడు మీకు తెలుసా? ప్రభు నమ్మలా, అయినా సరే నిజంగా ఆయన చేసిన దాతృత్వం అండి ఎవరు ఏరు. రతనంటాట టాప్లో ఉండాలి యాక్చువల్గా ధనికుల్లో, కానీ ఆయన 60% పైనే అనాథులకు అందరూ పనిచేశాడు ఆయన. అందుకనే టాటా బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు చాలా హీనంగా ఉన్నది. రెండోది నేను చెప్పమంటారా, వారసత్వంగా ఇవ్వాలి ఆయన పెళ్ళి అవ్వాలా, ఇంకా వారసులు ఇవ్వలేరు. మనం చనిపోయాడు ఆ మధ్యన. కంపెనీ సీనియర్ని బట్టి వచ్చాడు లైన్లో, ఇంకో ఆయన వచ్చాడు సీనియర్ని బట్టి, వారసత్వం లేదు అక్కడ. ఈరోజు నాడు బిడ్డ గమనించండి, మనందరం ఎడిట్ అయిపోయాం డబ్బుకి, అలవాట్లకి, దేవుని నామాన్ని అవమానపరిచే దరిద్రమైన బుద్ధులు ఇవన్నీ కూడా. ఒక్కసారి బయటకు వచ్చేద్దాం. అది లేకపోతే ఉండనండి, ఇది లేకపోతే ఉండలేనండి, ఇది లేకపోతే ఉండలేను. మరి వాక్యం లేకపోతే ఎలా ఉంటున్నావా నువ్వు? ప్రార్థన లేకుండా ఎలా ఉన్నావు నువ్వు? టీవీ లేకపోతే ఏంటో తెక్కగా ఉండదండి. మరి వాక్యం లేకపోతే తెక్క రావట్లేదు నీకు? అనిపించట్లేదా? ఏంటో అయ్యగారండి వాక్యం చదవాలి అనవే, ఏంటో అయ్యగారండి అసలు టీవీ ఉండలేకపోయినండి, అసలు ఏంటో చక్కగా ఉందని అంటున్నావు. కానీ అలా వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా గడిపేస్తున్నావు, గంటలు పూటలు గడిపేస్తున్నావు. పిల్లలు అలాగే అయిపోయారు కదండి. కుటుంబాలు పతనం అవ్వా? కుటుంబాలు బాగుంటాయా? బిడ్డలు బాగుంటారా? జీవితాలు బాగుంటాయా? ఇప్పటి నుంచే మీరు మారు మనసు పొందండి బిడ్డల విషయంలో. తల్లిదండ్రులారా, వివాహం వచ్చేపాటికల్లా పూర్తిగా మారిపోవాలి మీరు. ABCDF వద్దు మనకి, అర్థమవుతుందా? చూడండి పర్లా, ఏజ్ కూడా ఆ ఏజ్ అన్ని మామూలుగా నార్మల్, అంత కూడా అర్థమవుతుందా? కానీ కొన్ని దరిద్రాలు ఉన్నాయి కదా, పొలమని వరకట్నమని, అంత అవసరం అంటారా? కుటుంబాలు పతనం అవటానికి మీరే పునాది వేసి మళ్ళా పతనం అవుతూ ఉంటే దేవుడా అని అడుగుతూ ఉంటే ఆయన ఏమంటాడంటే, నేను చేయలా పెళ్ళి, నువ్వు చేసుకున్నావా మీ పిల్లలకి పా అంటాడు యేసయ్య. నేను చేయలా, నా ప్రమేయం లేదు. నా ప్రమేయం ఉంటే నా లేబుల్ వేరుగా ఉంటుంది, నా రూట్ వేరుగా ఉంటుంది, నా సిస్టమ్ వేరుగా ఉంటుంది. అప్పుడు పెడతా ఫ్లెక్సీ నేను పరిశుద్ధమైన వివాహం అని.
అంతా చేసుకుని గాడ్స్ విల్ అంటావా? నా మీద దోహేస్తావా? నీ కట్నం కోరుకునేవాడినా? నా బిడ్డలకి క్యాస్ట్ కోరుకునేవాడినా? పై అందం కోసం ప్రాముఖ్యవాడినా? ఆత్మీయ సౌందర్యవతులను కావాలి బిడ్డలు. మీ వల్ల కాదు కుటుంబాలు పాడైపోయింది, పిల్లలు పాడైపోయింది మీ వల్ల కదా. పడరా? ఇప్పటికి మీ గుండెలు ఎక్కడో ఉంటుంది పురుగు. మా వాళ్ళేనా? వాళ్ళు మా వాళ్ళేనా? నీ మాటలు తగలయ్యా, నేను కాదు. నీ మాటలు మనవాళ్ళేనారా? మన బిడ్డ అన్నాడు మొన్న వివాహం చేద్దామా అని. అంటే ఏమొద్దండి పాస్టర్ గారు అంటే మంచి ఆత్మీయమైన బిడ్డలు మనకు కావాలని, కట్నంతో పని లేదు అన్నాడు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యా నేను. ఏం ఆశించొద్దండి, చక్కని బిడ్డ మాకు ఆడపిల్లలు లేరు, సంతోషం రావాలని ఒక బిడ్డ మాకు. అది కదా నిజమైన జీవితం అంటే. వాళ్ళు ఆత్మీయాత్మక సుఖపడతారు కదా వాళ్ళు హ్యాపీగా. దేవుడు ఎంటర్ అయిపోతాడు అప్పుడు. ఇప్పటి నుంచి ఆయన కూడా ఒక చక్కని మార్గాన్ని వేసుకుని వెళ్తాడు. ఓహో నా బిడ్డ ఆశ ఎలా ఉంది కాబట్టి ఆశ తగ్గట్టుగా నేను బ్లెస్ చేయాలని. కానీ నువ్వు అక్కడ అడ్డంగా వచ్చావుగా, నా కులవే కావాలంటాం. ఇంకా నాకేంది, నాతో పని అంటే పక్కెళ్ళిపోతాయి. ఆయన పక్కెళ్ళిపోతాడు. నా డౌరీయే కావాలంత. అయ్యో నువ్వు బేరమాడుతున్నా పశువులాగా, నేను ఎందుకు ఇంకా వెళ్ళిపోతున్నా? చేసుకో బిడ్డలు గమనించండి. తెలుసో తెలియక ఇది వరకు మనం కొన్ని చేసి ఉంటాం ఇలాంటి విషయాలు. కానీ జ్ఞానోదయం వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా ఎంతలాంటి తప్పడు లేసావంటే కనుక మళ్ళీ ఊపిరి వెళ్ళిపోతావు, మళ్ళీ బయట లేపాడు ఎవడు లేడు. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు చేసిన పాపాన్ని బట్టి నువ్వు జీవితకాలం మొరపెట్టినా నువ్వు బయట రావు. ఎందుకని చెప్పండి? ఎందుకని ముగించేద్దాం. ఎందుకని? తెలిసి చేసావు, తెలిసి ఊపిలో దిగావు. తెలియక చేసిన వాళ్ళతో నువ్వు పోల్చుకోబాకండి. ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది ఇక్కడ సంఘంలో. దైవ జ్ఞానంతో దేవుడు పెంచిన మిమ్మల్ని ఇంత జ్ఞానం కలిగి ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత అమాంతంగా ఊపిరి దిగేవనుకోండి, ఎవడిని కాపాడలేడు. తర్వాత పశ్చాత్తాపడతానండి, ఇంకెక్కడ పశ్చాత్తాపడే అవకాశం లేదండి. తెలిసి చేసావు నువ్వు. అందుకే వాక్యం మాట్లాడినప్పుడే వాక్యంతో కనెక్ట్ అయిపోండి దయచేసి బిడ్డలారా. వాక్యం మాట్లాడినప్పుడే వాక్యాన్ని గట్టిగా పట్టేసుకోండి. ప్రభువా ఈ బలహీనత ఉంది నాలో, నా కుటుంబ వ్యవహారం విషయంలో ఎంత బలహీన పడ్డానా, నన్ను క్షమించు ప్రభువా, నేనే కారణం ఈ కుటుంబం పతనం ఇవ్వడానికి. నా బిడ్డలుగా నా భర్త కాదు, నేనే కారణం నా భార్య నా బిడ్డలు కాదు అనేసి ఎవరికి వాళ్ళు పశ్చాత్తాపడండి. నేను కారణం అవుతున్నామనేసి వీళ్ళు పరిశీలించుకోవాలి. బిడ్డలు అలా అందరూ సెట్ చేసుకుంటే ఎంత అద్భుతమైన కుటుంబాలండి. అలా ఉంటే నాకు ఎంత హాయ్ అండి, ఎంత సంతోషం అండి, ఎంత హ్యాపీ అండి. అలా ఉందాం బిడ్డలు, అలా ఉందాం. వచ్చేవారం భర్త బాధ్యతలేంటో, భార్య బాధ్యతలేంటో కొన్ని మీతో చెప్పకుండా ఇష్టపడుతున్నా. వచ్చేవారం కొనసాగించుకుందాం, టైం అయిపోయింది మనకి. కాబట్టి పౌలు గారి సలహాలో ఒక పరమార్థం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆజ్ఞలో గొప్ప బలం ఉంది. మనం తీసుకుంటే కనుక ధన్యులం అయిపోతామండి. వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్పట్లే, గమనించండి బాగా. కానీ చేసుకోవు, కానీ నేను కట్టాలి కుటుంబాన్ని. ప్రభు వల్లనే మాత్రమే కుటుంబం కట్టబడద్ది. వాక్యం వల్ల మాత్రమే బిడ్డలు పెంచుకోవాలి. వాక్యం లేకుండా, యేసే లేకుండా మన కుటుంబాలు బాగు. గుడికి వెళ్ళటం ఈజీ, కానికి ఇవ్వటం ఈజీ, ఇంకేం చేయటం ఈజీ. కానీ వాక్యముతో సరి చేసుకొని చక్కబడి కుటుంబాన్ని కట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఇష్టపడితే అద్భుతమైన కుటుంబాలు మాదిరిగా ఉంటాయి మీ కుటుంబాలు. అట్టి కృపలో మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.